ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలు అభ్యర్థుల లిస్టును ప్రకటిస్తున్నాయి. టికెట్ దక్కిన నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కానీ టికెట్ దక్కని నేతలు మాత్రం ఆయా పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడ్డ నేతలంతా తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థుల జాబితాలు విడుదల కాగా ఇంకొన్ని చోట్ల లిస్టు ప్రిపేర్ అవుతోంది. అటు యూపీలోనూ నోటిఫికేషన్ విడుదల కావడంతో పొలిటికల్ సీన్ వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో యూపీ కీలకమైంది. అన్ని పార్టీలు అక్కడే పాగా వేయాలని చూస్తున్నాయి. అటు ఎస్పీ పంచాయతీ తెగడంతో అభ్యర్థుల లిస్టు ఆయా పార్టీల్లోని ఆశావాహుల్లో టెన్షన్ పుట్టిస్తోన్నాయి. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల విడతల వారీగా విడుదలవుతున్న లిస్టులు ఆయా పార్టీలో కుంపట్టు పెడుతున్నాయి. టికెట్ దక్కని నేతలు అసమ్మతి బాట పడుతూ ఎదురుదారికి దిగుతుండటంతో కొందరు నేతలు తలలు పట్టుకుంటున్నారు. యూపీ, పంజాబ్, మణిపూర్ ఇలా అన్ని రాష్ట్రాల్లో టికెట్ దక్కని నేతల అసమ్మతి రాగాలు పార్టీలను వణికిస్తున్నాయి. ఇప్పటికే కొందరు టికెట్ దక్కని నేతలు రెబెల్గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతూ ఉంటే ప్రత్యర్థి పార్టీలో చేరేందుకు రెడీ అయిపోతున్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్లో ఇప్పటికే ఈ తరహా రాజకీయం హీట్ పెంచుతోంది. అటు యూపీలో లిస్టు ఫైనల్ అయితే అసంతృప్తుల వ్యవహారం ఆయా పార్టీల గెలుపుకు ముప్పు తెచ్చేలా కనిపిస్తోంది. దీంతో వారిని బుజ్జగించే ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నాయి ఆయా పార్టీలు. అటు కాంగ్రెస్, ఎస్పీల మధ్య పొత్తు ఫైనల్ అవ్వడంతో రెండు పార్టీల్లోని నేతల మధ్య కొత్త గుబులు మొదలైంది. పొత్తులు ఎవరి స్థానాలు ఎవరికి దక్కుతాయో తెలియక అయోమయానికి గురవుతున్నారు నేతలు. మరోవైపు 5 రాష్ట్రాల్లో ఎన్నికల హీటు పెరిగింది. యూపీలో నోటిఫికేషన్ విడుదల కావడంతో హంగామా మరింత పెరిగింది. యూపీలో మొత్తం 403 నియోజకవర్గాలున్నాయి. అయితే తొలి దశలో భాగంగా 73 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 11న మొత్తం 15 జిల్లాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. జనవరి 24 లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 27 వరకు గడువు విధించారు. అటు ఎన్నికల వేళ యూపీలో కీలక పరిణామాలు నెలకొన్నాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ మధ్య సరికొత్త పొత్తు పొడిచింది. రెండు పార్టీలు కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయనున్నాయి. అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ కూడా కూటమిలో భాగస్వామిగా ఉండనుంది. సీట్ల పంపకాలపై నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మొత్తం 403 సీట్లలో సమాజ్వాదీ 300 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ 75 నుంచి 80 సీట్లను దక్కించుకున్నట్లు సమాచారం. సీట్ల పంపకాలపై రేపు మాపో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. At this point of time, I am just confirming that the alliance between Samajwadi Party under the leadership of Mr. Akhilesh Singh and Congress Party is going to be there. యూపీలో మైనారిటీ ఓట్లను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎంఐఎం సైతం ముస్లిం ఓట్ల కోసం ధీటైన ప్రచారం చేస్తోంది. అటు కాంగ్రెస్, ఎస్పీలు సైతం మైనార్టీలను దృష్టిలో ఉంచుకునే సీట్ల పంపకాలు చేస్తున్నారు. అటు తండ్రి నుంచి పార్టీను సైకిల్ గుర్తును దక్కించుకున్న అఖిలేష్ ప్రచారంలో మాత్రం సరికొత్త పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఎన్నికల ప్రచార పోస్టర్లలో తండ్రి ఫోటో పెట్టారు. ములాయం, అఖిలేష్లతో ఉన్న పోస్టర్లు ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్గా మారాయి. యూపీలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8 వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇక తొలి దశ నోటిఫికేషన్ సందర్భంగా సీఈఓను మరోసారి అలర్ట్ చేసింది ఈసీ. ఎన్నికలు కూడా అమల్లో ఉండటంతో నేతలు, పార్టీల హోర్డింగ్లు కనిపించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.